ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ సాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘమైన ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు లిక్కర్ స్కామ్ చేశారు. బెయిల్ మీద ఇప్పుడు బయట ఉన్నాడు. ఇప్పుడు ఆయన చేసిన తప్పులన్నీ ఇప్పుడు నా మీద నెడుతా ఉన్నారు అని చెప్పి చాలా మాటలు మాట్లాడారు. దానిపై విశ్లేషించడానికి సీనియర్ జర్నలిస్ట్ మనతో పాటు ఉన్నారు కట్టా కార్తిక్ గారు. నమస్తే అండి. నమస్తే సాయి. ఏంటండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినారు. చాలా చాలా అబద్ధాలు వేసినారు ఇప్పుడున్న సీఎం మీద. మీరే లిక్కర్ స్కామ్ చేసి ఇప్పుడు నా మీద తోసినారు, ఇప్పుడు నా మీద కేసులు బనాయించి నన్ను లోపల వేయాలని చూస్తున్నారు అని చెప్పి చాలా అబద్ధాలు వేసినారు ఈరోజు. దీనిపై మీరేమంటారు? మాజీ ముఖ్యమంత్రి హోదాలో వైసీపీ అధినేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘమైన ప్రెస్ మీట్ పెట్టారు. మామూలుగా ఇప్పుడు నడుస్తుంది ఏపీ మద్యం స్కామ్ మీద విచారణ కాబట్టి దానికి సంబంధించిన క్లారిటీ మొత్తం ఇచ్చేస్తారని నాలాంటి వాళ్ళు ఆశించారు. కానీ ఆయన ఎప్పుడు సహజమైన శైలి ఏంటంటే నా మీద ఉన్న బురదని పక్కనోడు కూడా అంటియాలని ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు అదే చేశాడు. ఇప్పుడేంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఏపీ లిక్కర్ స్కామ్ చేసింది చంద్రబాబు నాయుడు. 2014 నుంచి 19 కాలంలో అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు లిక్కర్ స్కామ్కి పాల్పడ్డాడు, మేము కేసు కూడా పెట్టాము, దాని మీద బెయిల్ మీద ఉన్నాడు అని చెప్తారు. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్ చేసి ఉంటే 2019 నుంచి 24 వరకు అధికారంలో ఉంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కదా. మరి నిరూపించలేకపోయాడు ఎందుకు? గుడ్డి గుర్రానికి పలుదోమతో కూర్చున్నాడా ముఖ్యమంత్రిగా ఉండి? ఎందుకు నిరూపించలేకపోయాడు? నిరూపించాల్సింది కదా. పైగా జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో లిక్కర్ స్కామ్ జరగలేదు అని చెప్పుకునే ప్రయత్నం చేశాడు. జరిగిందా లేదా? స్ట్రైట్ క్వశ్చన్స్ కొన్ని వేస్తాను, ప్రజలే నిర్దేశించారు జరిగిందా లేదా అనేటువంటిది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా వన్ సైడ్గా మాట్లాడి వెళ్ళిపోయారు. నేను కొన్ని క్వశ్చన్లు వేదలుచుకున్నాను, మళ్ళా ప్రెస్ మీట్ పెడితే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. ఫస్ట్ క్వశ్చన్, జగన్మోహన్ రెడ్డి గారు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని 2019 ఎన్నికల కంటే ముందు హామీ ఇచ్చాడా లేదా? మరి ఎందుకు సంపూర్ణ మద్యపాన నిషేధం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చేయలేదు? ఎందుకు మద్యపానాన్ని కొనసాగించారు? మద్యం షాపులు తగ్గించారేమో తప్ప, మద్యం టైమింగ్స్ తగ్గించారేమో తప్ప సంపూర్ణ మద్యపాన నిషేధం చేయలేదుగా. ఎందుకు చేయలేదు? మాట తప్పను మడము తిప్పను అనే బ్రాండింగ్ వేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట తప్పారు, ఎందుకు మడము తిప్పారు? ఫస్ట్ క్వశ్చన్. నా రెండో క్వశ్చన్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మద్యం షాపులన్నీ ప్రభుత్వం చేతిలో తీసుకున్నారు. ప్రైవేట్ చేతుల్లో ఉండేది ఏంటంటే సాయి, ఇప్పుడు నీ షాప్ ఉంది, నా షాప్ ఉంది, నీ షాప్లోకి వచ్చి ఒక బ్రాండ్ అడుగుతాడు, లేదంటున్నావు అనుకో, నా షాప్కి వచ్చి కొనుక్కొని పోతాడు. అప్పుడు నీకేమనిపిస్తుంది? నా కస్టమరు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడని చెప్పేసి ఏదైతే మార్కెట్లో డిమాండ్ ఉన్న బ్రాండ్ ఉందో ఆ బ్రాండ్ని నీ దగ్గర క్యారీ చేస్తాం. కానీ ప్రభుత్వం చేతుల్లోకి పోయిన తర్వాత ఏం జరిగిందంటే, జగన్మోహన్ రెడ్డి అమ్మాలనుకున్న బ్రాండ్ మాత్రమే అమ్మాడు, సొంత బ్రాండ్ మాత్రమే అమ్మాడు. ఎక్కడ పోయినా అదే ప్రభుత్వం షాప్ కదా, ప్రైవేట్ షాపులు లేవు కదా. జగన్మోహన్ రెడ్డి ఏ బ్రాండ్ అయితే అమ్మదలుచుకున్నాడో అవే అమ్మాడు, వేరే బ్రాండ్స్ లేవు. ఇప్పుడు తాగడానికి అలవాటు పడ్డోడు ఏంది, తను అనుకున్నది లేకపోతే ఏదో ఒకటి రాజీ పడతాడు. ఎందుకంటే తాగటం అతని బలహీనతను ఆసరాగా తీసుకొని తను అమ్మాలనుకున్న నాసిరకం బ్రాండ్ అమ్మి ప్రజల ప్రాణాన్ని ఇబ్బందులో పెట్టాడు. అవునా కాదా? మూడోది, కరోనా టైంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలందరూ కూడా మార్గదర్శకాలు ఇచ్చింది. క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ వాడండి, క్యాష్ పద్ధతిలో ట్రాన్సాక్షన్ తగ్గించండి, లేకుండా చేయండి, డిజిటల్ పేమెంట్స్ పెంచండి. అవునా కదా? నీకు ఐడియా ఉందా? ఐడియా ఉంది కదా. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ, వైసీపీ కార్యకర్తలు కూడా ఐడియా ఉంటుందిగా. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో 100 రూపాయలకి 200కి ఆ పైన ఉన్నటువంటి బాటిల్స్కి కూడా, అంత పెద్ద కాస్ట్ అయినటువంటి బాటిల్స్ కూడా ఎందుకు గూగుల్ పేలు, ఫోన్ పేలు, క్యాష్ కార్డ్స్ వాడలేదు? ఎందుకు క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలోనే మద్యాన్ని అమ్మారు? క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలోనే అమ్మింది నిజమా, అవునా కాదా? ఎందుకు అట్ట అమ్మాల్సి వచ్చింది? థర్డ్ క్వశ్చన్ సమాధానం కావాలి. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఉన్న బ్రాండ్స్ ఇప్పుడు లేదంటారా? అంటే నేనేమంటానంటే, ఆ బ్రాండ్స్ ఉండొచ్చు, కానీ ఆ బ్రాండ్స్ మాత్రమే ఉండొద్దు. ఇప్పుడు ఆప్షనల్గా ఉంటారు ప్రజల చేతుల్లో, ప్రజలు ఏది కావాలో అది కొనుక్కుంటారు. కానీ నేషనల్ బ్రాండ్స్, ఇంటర్నేషనల్ బ్రాండ్స్, అంటే క్వాలిటీ బ్రాండ్స్ అవైలబుల్గా లేకుండా చేసి తను ఏం అమ్మాలనుకున్నాడో అవి మాత్రమే అమ్మటం అనేటువంటి తప్పు కదా అని నేను అంటాను. ఇప్పుడు సహజంగా ప్రతి మద్యం షాప్లో నాసిరకమైన మద్యం ఉంటుంది, క్వాలిటీ మద్యం ఉంటుంది. రొట్టె పిండి కొద్ది రొట్టె అంటారు, మనం పెట్టే డబ్బులు బట్టి మనకు మద్యం దొరికింది. కానీ అసలు ఏ మద్యమైనా మంచిది కదా, అది వేరే విషయం. కానీ ఉన్నంతలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కేవలం ఈ క్వాలిటీ బ్రాండ్ తీసేసి, నాణ్యమైన బ్రాండ్ తీసేసి
తర్వాత బ్రాండింగ్ ఉన్నటువంటి నేషనల్ వైడ్గా లేదా ఇంటర్నేషనల్ వైడ్గా బ్రాండింగ్ ఉన్నటువంటి బ్రాండ్స్ అన్ని పక్కన పెట్టేసి తను అమ్మాలనుకున్నటువంటి బ్రాండ్స్ అమ్మాడా లేదా అనేటువంటిది ఆడ తెలుసుకున్నాను. మరి ఆ బ్రాండింగ్స్ అన్ని సొంత లిక్కర్ తయారీ సంస్థలోనే తయారయ్యాయా లేదా? ఇప్పుడు అదాని డెస్టినరీస్ ఎవరిది? విజయసాయిరెడ్డికి సంబంధించింది. గతంలో వైజాగ్ డెస్టినరీస్ ఇది పెట్టింది 2019 డిసెంబర్లో, అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత. కొత్త మద్యం పాలసీ వచ్చింది 2019 నవంబర్లో. కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చిన తర్వాత పెట్టిన డెస్టినరీస్ కూడా ఆర్డర్స్ పోయాయి. మామూలుగా పుట్టిన బిడ్డకి పుట్టిన రోజే ఎవడైనా అన్నప్రసన్న చేస్తాడబ్బా? 6 నెలలు ఆగుతారు కదా. కానీ పుట్టిన రోజే అసలు అది తయారు చేసేది లిక్కరో తెలియదు, పురుగు మందో తెలియదు. అలాంటి అదాని డెస్టినరీస్కి మీరు ఆర్డర్స్ ఇచ్చారు ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. తర్వాత తుపాకులు పెట్టి మీరు ఎస్పీవై డెస్టినరీస్లో ఆపించుకున్నారా లేదా? హనుమంతరెడ్డి తుపాకి పెట్టాడా లేదా? మీరు సమాధానం చెప్పాలి. తర్వాత మీరు ఎందుకు డబ్బులు పెద్ద ఎత్తున ట్రాన్సాక్షన్ జరిగాయి, 4,000 కోట్ల రూపాయలు దేశాలు దాటిపోయాయని చెప్పేసి లోక్సభలో మీ పార్టీకి సంబంధించిన మాజీ ఎంపీ ఇప్పుడు టీడీపీలో ఉన్నాడు రావు శ్రీకృష్ణదేవరాయలు ఆధారాలతో సహా చెప్పాడు. అక్కడ ఇక్కడ మీడియా ముందు చెప్పలా, లోక్సభలో చెప్పాడు, ఆధారాలను అమిత్ షాకి ఇచ్చాడు. దాని మీద ఇప్పుడు ఈడీ రంగంలో దిగింది. తర్వాత ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మీరు లిక్కర్ సేవకు పాల్పడ్డారు అని చెప్పేసి ఎవరు చెప్తున్నారు? మీతో కలిసి జైలు జీవితాన్ని పంచుకున్నటువంటి మీ పార్టీలో నెంబర్ 2గా ఉన్నటువంటి, మీరు రాజ్యసభ 2-3 సార్లు ఇచ్చినటువంటి విజయసాయిరెడ్డి చెప్తున్నాడు. లిక్కర్ స్కామ్ చేసింది వాస్తవని ఎవరు చెప్తున్నారు? మీ ప్రభుత్వంలో ఐటీ సలహాదారిగా ఉన్నటువంటి రాజు కసిరెడ్డి చెప్తున్నాడు. లిక్కర్ స్కామ్ నిజమే ఎవరు చెప్తున్నారు? మీ ప్రభుత్వంలో డిస్టిలరీ నడిపినటువంటి శ్రీధర్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఇంతమంది చెప్తున్న తర్వాత కూడా ఇంకా బుకాయింపు ఏంటి? జరగలేదని పెళ్లి పాలు తాగుతూ ఎవరు చూడట్లేదని అనుకుంటుందంట. ఇక రాష్ట్ర ప్రజలు తెలియదా జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో ఏ బ్రాండ్ అమ్మారు, ఏ రూపంలో అమ్మారు? క్యాష్ రూపంలో అమ్మారా, కార్డ్స్ రూపంలో అమ్మారా? ఫోన్పేలు గూగుల్ పేలు యాక్సెప్ట్ చేశారా లేదా? చేయకపోతే ఎందుకని చేయలేదు? మరి నెక్స్ట్ అరెస్ట్ ఎవరు అంటారు? అక్కడికి వస్తా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో ఇంకొక మాట, చాలా కీలకమైన మాట చెప్పిన తర్వాత నీ పాయింట్కి వస్తాను. 30,000 మంది జగన్మోహన్ రెడ్డి గారు బ్రాండ్స్ తాగటం వల్ల చనిపోయారు. 80,000 మంది కిడ్నీ రోగాలకి, లివర్ రోగాలకి గురయ్యారు. అంటే 1,10,000 కుటుంబాలు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మిన బ్రాండ్స్ ఫలితంగా నష్టపోయారు. కుటుంబాలు చిత్రమైపోయినాయి. ఆ కుటుంబాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పి తీరాలి. తర్వాత నువ్వు అన్నట్టు నెక్స్ట్ అరెస్ట్ ఎవరు అని చెప్పేసి, సహజంగా ఇప్పటివరకు ఎవరెవరు అరెస్ట్ అయ్యారు? రాజు కసిరెడ్డి అరెస్ట్ అయ్యాడు, సజ్జల శ్రీధర్రెడ్డి అరెస్ట్ అయ్యాడు, రాజు కసిరెడ్డికి సంబంధించిన కొంతమంది మనుషులు అరెస్ట్ అయ్యారు. వీళ్ళు పక్కన పెడితే చాలా కీలకంగా జగన్మోహన్ రెడ్డి గారికి సెక్రటరీగా, సీఎం సెక్రటరీగా పనిచేసిన కన్ఫైడ్ ఐఏఎస్ ధనంజయ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఓఎస్టీగా పనిచేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. భారతీయ సిమెంట్స్లో పర్మనెంట్ డైరెక్టర్గా ఉన్నటువంటి బాలాజీ గోవిందప్ప అరెస్ట్ అయ్యాడు. వీళ్ళంతా అరెస్ట్ చేయాలంటే వీళ్ళంతా ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో మనుషులు. జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో మనిషిని అరెస్ట్ చేశారంటే నెక్స్ట్ బెడ్రూమ్లోకి అవకాశం దొరికినట్టు. మరి బెడ్రూమ్లో ఉండేది ఎవరు? సహజంగా జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ జరగబోతుందా లేదా? ఇప్పుడు ఈ పాయింట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు తన అరెస్టు జరగబోతుంది కాబట్టి, తను అవినీతి పరుని అనే ముద్ర పడుతుంది కాబట్టి, తను మాత్రమే అవినీతి పరుని కాదు. ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఏది నువ్వు దొంగ రారా అంటే నేను మాత్రమే దొంగనా, నీ వెనకాల ఉన్న నీ అమ్మ మూడా అని చెప్పేసి ఓ పాపులర్ సినిమా డైలాగ్ ఉంటుంది. అంటే నేను మాత్రమే దొంగను కాదు, మీ వెనకాల ఉన్న మీరు కూడా దొంగలే, చంద్రబాబు నాయుడు కూడా దొంగే అని ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ నిజంగా చంద్రబాబు నాయుడు కనుక అవినీతి చేసి ఉంటే నీ ప్రభుత్వ కాలం నిరూపించిందే ఉంది. 53 రోజులు జైల్లో పెట్టావు, 6 కేసులు పెట్టావు, నిరూపించిన కేసు ఏంటి? పైగా కోర్టు ముట్టికాయలేస్తుంది కదా సాక్ష్యాలు చూపించలేకపోయావని. సాక్ష్యాలు చూపించలేకపోయినా నువ్వు ఆయన మీద ఎందుకు అవండలేస్తావు? ఒక కుట్ర ఏం జరుగుతుందంటే సాయి, 2004 నుంచి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి వాళ్ళు స్కాములు చేయబోతున్నారు కాబట్టి, వాళ్ళు అవినీతి చేయబోతున్నారు కాబట్టి, రేపు అవినీతి ముద్ర వాళ్ళ మీద పడిద్ది కాబట్టి తాము మాత్రమే అవినీతి పడడం కాదు, రాజకీయాల్లో ఉండే వాళ్ళంతా అవినీతి పడలే అని ఒక ముద్రని జనులు నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల ఏంది? అవినీతి కామనది అయిపోతుంది. రాజకీయ నాయకులు అంటే అవినీతి చేయకుండా ఉంటారా? అవినీతి చేస్తారు కదా. వాళ్ళు ఎంత తిన్నారని కాదు, మనకి ఏం పెట్టారని మనం చూడాలి అనేది ప్రజల్లో ఒక కామన్ నానుడిని బతికించాలని చూస్తున్నారు. దానికోసం చేసే ప్రయత్నంలోనే ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఉంది. అది 2004 నుంచి చేస్తున్న కుట్ర. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కుట్రపూరితంగా జనం మైండ్లోకి అవినీతి కామన్ ఇది ఎవరు చేయరు, అందరూ చేసేవాళ్ళే, అందరూ దొంగరే, నేను దొంగనే, చంద్రబాబు నాయుడు గారు కూడా దొంగే అనేటువంటి ఒక ముద్రని జనంలోకి నమ్మించే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు. దానివల్ల రేపు అవినీతి కేసులో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోయినా అయ్యో పాపం జనం అనుకుంటారనేటువంటి ఒక నమ్మకాన్ని ఆయన దాన్ని నమ్మించాలని ప్రయత్నంలో చేస్తున్నాడు. మరి సజ్జల జైలుకి వెళ్ళడా అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద మద్యం కేసులో లేదు కానీ చాలా కేసుల్లో ఉంది. చాలా కేసులు నిన్న కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు అటవీ భూమిని 55 ఎకరాలు ఆక్రమించుకున్నది గుర్తించేసి ఆ భూమిని అటవీ శాఖ అధికారులు వెనక్కి తీసేసుకున్నారు. మరి అటవీ శాఖలో మనం గజం భూమిని, అంగుళం భూమిని ఆక్రమించుకున్న పీడీ అట్టి పెడతారు,
తర్వాత ఆ నాన్ అవైలబుల్ కేసులు పెడతారు. ఉమ్, మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు 55 ఎకరాలు ఆక్రమించుకుని ఇన్నాళ్ళు ఉన్నాడు అంటే ఉమ్. ఆ భూమిని తీసుకోవడమే కాదు కదా, ఆక్రమించుకున్నందుకు నాన్ అవైలబుల్ కేసులు పెట్టి పీడియాక్ట్ పెట్టి అరెస్ట్ చేయాలి కదా. ఇప్పుడు వైసీపీ లీడర్స్ అందరికి సజ్జల డైరెక్షన్స్ లోనే కదా వెళ్ళేది. ఎస్, కరెక్ట్. నువ్వు అనేది సకల శాఖ మంత్రిగా ఆయన చలామణి అయ్యాడు కాబట్టి అన్ని నేరాల్లోనూ ఆయన పాత్ర కనపడుతుంది కాబట్టి, పైగా ఆయన పేరు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి, పోసానికి ఇష్టమల్లే ఉన్నాడు. ఎందుకు తిట్టాను అని నాకే తెలుసు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్క్రిప్ట్ పంపిస్తే తిట్టాను అని చెప్పేసి ఆయన చెప్పాడు. ఇలాంటి అనేక ఉన్నాయి కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అరెస్ట్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాకపోతే ఒక విషయం సాయి, ఒక రోజు వెనక ముందు అంతే, వీళ్ళంతా కూడా జైలుకి పోవాల్సిన తప్పదంటారు. తప్పదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సాయి.